విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది. వస్తున్నానండి. ఉండండి. నమస్కారం సార్. నమస్తే నమస్తే. సార్ ఇంట్లో లేరండి. ఏంట్రా జోకులా? నిజం సార్, మీతో జోకులు వేసేంత కెపాసిటీ నాకెక్కడ ఉంది సార్. రండి కూర్చోండి. సార్ ఎక్కడికి వెళ్ళారు? తెలీదండి. పోనీ ఎప్పుడొస్తారో అదేనా చెప్పారా? చెప్పలేదండి. ఒరే జోకులు ఎందుకురా అంత బెదురు? ఈమెవరనుకుంటున్నావు? మా అమ్మరా? ఓ అట్టగా, మరి చెప్పరే. నమస్తే మేడం. ఉమ్. సార్ ఎక్కడికి వెళ్ళారు? ఆసుపత్రికి వెళ్ళారండి. ఏ ఆసుపత్రి జోకులు? పర్వాలేదు చెప్పు, మాతో చెప్పడానికే. ఆసుపత్రి పేరు నాకు తెలియదు సార్. ఆయన హాస్పిటల్కి ఎందుకు వెళ్ళారో తెలుసా? 2-3 రోజులకోసారి వెళ్తుంటారు కదండి, అట్టానే ఇప్పుడు కూడా వెళ్ళారండి. ఆ హాస్పిటల్ ఎక్కడుందో నీకు తెలుసా? ఇప్పుడు తిన్నగా వెళ్తే సినిమాలు ఉంది కదండి, అక్కడి నుంచి ఎడమవైపు తిరిగితే చౌరస్తా, అక్కడి నుంచి మళ్ళీ తిన్నగా వెళ్తే రామ మందిరం, దాని వెనకే ఉందండి ఆసుపత్రి. డాక్టర్. ఓ వాట్ ఎ సర్ప్రైజ్. హౌ ఆర్ యు మిస్టర్ దీపక్? ఫైన్ డాక్టర్. అమెరికాలో మీటింగ్ తర్వాత మళ్ళీ ఇప్పుడే మిమ్మల్ని కలవడం. డాక్టర్ గారు ఇంతకు ముందే నీకు తెలుసా బాబు? అవునమ్మా, అమెరికాలో పరిచయం అయ్యారు. కొద్ది కాలంలోనే మంచి ఫ్రెండ్స్ అయ్యాం. మీ అమ్మగారా? ఉమ్. నమస్కారం అండి. ఉమ్. మీ గురించి దీపక్ చెబితే వినడం తప్ప మిమ్మల్ని చూడటం ఇదే మొదటిసారి. చలసాని గారిని ట్రీట్ చేస్తున్నది మీరే కదూ? అవును. మీకు చలసాని గారు తెలుసా? వారు మాకు బాగా కావాల్సిన వారు. అయితే ఈ పాటికి మీకు అన్ని సంగతులు తెలిసే ఉండాలి. అవి తెలుసుకుందామని ఇలా వచ్చాం డాక్టర్. ఆ, ఇబ్బంది అయినా సరే మా కోసం మీరు కొంత టైం కేటాయించాలి. అలాగే పదండి, కూర్చొని మాట్లాడుకుందాం. చలసాని గారు ఎంతో కాలం బ్రతకరు. డాక్టర్! అవును మేడం, భగవంతుడు ఆయనకు నిర్ధారించిన ఆయుష్ ఏనాడో తీరిపోయింది. ప్రస్తుతం కేవలం మానవ ప్రయత్నం మీదే బతుకుతున్నారు ఆయన.
ఎంతకాలం పడుతుందో చెప్పలేం. కాస్త డీటెయిల్గా చెప్పండి డాక్టర్. ఆయన 2 కిడ్నీలు పూర్తిగా పాడైపోయి మిస్టర్ దీపక్. ఎండ్ స్టేజ్ రీనల్ ఫెయిల్యూర్. కేవలం డయాలసిస్ మీద బతుకుతున్నారు ఆయన. ఇది కూడా ఆయన రక్షిస్తుందని చెప్పలేం. కొన్నాళ్ళ తర్వాత లంగ్ ఇన్ఫెక్షన్ రావచ్చు, హార్ట్ అటాక్ రావచ్చు. ప్రస్తుతం ఆయన ఉన్న కండిషన్లో మెడికల్ కేర్, మీ వంటి ఆత్మీయుల సాయం చాలా అవసరం. ఆ వ్యాధి బారి నుండి ఆయన్ని పూర్తిగా రక్షించుకునే అవకాశం లేదంటారా డాక్టర్? ఇప్పటివరకైతే లేదు మేడం. ఎంత డబ్బైనా ఖర్చు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం డాక్టర్. డబ్బు చెల్సాని గారి దగ్గర మాత్రం లేకనా, అవకాశం ఉన్నవాళ్ళు అమెరికా వైద్యం కోసం పెడతారు. కానీ ఆయన అమెరికా వదిలేసి వచ్చేశారు. తన ఆస్తి మొత్తాన్ని పేద విద్యార్థుల సహాయార్థం విరాళంగా ప్రకటించారు. తన జీవితకాలంలో ఎవరికీ ఉపయోగపడలేకపోయిన బాధ చెల్సాని గారిలో ఉంది. అందుకే మరణానంతరం తన శవాన్ని మెడికల్ కాలేజీకి డొనేట్ చేశారు. మీరు చెప్పలేరు గాని నేనే చెప్తా. నేను గుడికి పోయి వత్తనా. అలాగా? స్వామికి పొర్లు దండలు మొక్కునా. 101. అయ్యో బాబోయ్, 101? అవును. అంత కట్టబడకపోతే మనం అనుకున్నది ఆ దేవుడు ఆలకించొద్దు. అంత ఏం కోరుకున్నావబ్బా దేవుణ్ణి? చెప్పమంటారా? చెప్పమనేగా అడిగేది. మా మదన బాబుకి పరీక్షల్లో బంగారు పతకం రావాలా అని మొక్కుకున్నాను. ఆ భగవంతుడు మిమ్మల్ని సల్లగా చూడాలా. అమ్మా, ఒరే జోకులు, సార్ ఓసారి ఇలారా. అట్టగానండి. నిన్న బీరకాయ పచ్చడి చేశాను, ఈరోజు వంకాయ పచ్చడి చేస్తాను. అదే ఇదేమిటి సార్, మీరు బయట నుంచి పిలిచారు కదా, నేను వచ్చి తలుపులు తెరవకుండానే మీరు లోపలికి ఎలా వచ్చారు? తలుపులు మూసుంటే కదరా తెరవడానికి. ఇందాక కూరగాయల బండి వచ్చినప్పుడు బయటికి వెళ్ళాను సార్. కూరగాయలు బేరమాడుతుండగా పప్పు మాడిన వాసన వచ్చింది సార్. గబగబా వంటింట్లోకి వచ్చేసాను సార్. తలుపేడు మర్చిపోయాను సార్. అయితేనే వంట భలే కుదిరింది సార్. ఎంత బాగా కుదిరినా ఉప్పు లేని కూర, చక్కెర లేని కాఫీగా నువ్విచ్చేది. ఫోన్ కాల్స్ ఏమైనా వచ్చాయా? ఫోన్లు రాలేదు సార్, మనుషులే వచ్చారు. ఎవరు? అదే సార్, దీపక్ సారు వాళ్ళ అమ్మగారు. లక్ష్మి ఇక్కడికి వచ్చిందా? మీ గురించి అడిగారు సార్, ఆసుపత్రికి వెళ్ళారని చెప్పాను. అలా ఎందుకు చెప్పావురా? అప్పటికి చెప్పకుండా ఉండాలనే ట్రై చేశాను సార్, కుదరలేదు. ఆసుపత్రి అడ్రస్ కూడా చెప్పేశాను సార్. తప్పు చేశానా సార్? చూడు, ఇక మీద ఎవరొచ్చి అడిగినా సరే ఏమీ చెప్పొద్దు. సరే సార్. నాకేమీ తెలియదని చెప్పు. ఈ దాపరికాలు ఎప్పటి నుంచి? లక్ష్మి, రండి లక్ష్మీదేవి గారు. లక్ష్మి అని మీరు మొదట పిలిచిన పిలిపే చాలా ఆప్యాయంగా ఉంది మావయ్య. లక్ష్మీదేవి గారు అని పిలిచి అనవసరమైన దూరాన్ని పెంచడం దేనికి? ఒరే జోకులు, సార్. అమ్మగారికి అయ్యగారికి చక్కటి కాఫీ పట్రా పో. అట్టాగే సార్. ఇప్పుడు అవేమీ అక్కర్లేదులేండి. కూర్చో లక్ష్మి.
ఏమిటలా ఉన్నారు? ఆమ్, ఏం లేదు, ఒంట్లో కాస్త నలతగా ఉంటేను తెలిసిన డాక్టరే, జస్ట్ ఒకసారి చెకప్ చేయించుకుందామని సరదాగా వెళ్ళాను. పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదన్నాడు. పొద్దునొకటి సాయంత్రం ఒకటి టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుందని చెప్పాడు. నథింగ్ టు వరీ అని కూడా. లక్ష్మి, వాట్ హ్యాపెండ్ దీపక్? అమ్మకేమైంది? డాక్టర్ విశ్వనాథ్ గారు అమ్మకు అన్ని విషయాలు చెప్పారు మావయ్య. ప్రస్తుతం డయాలసిస్ మిషన్ మిమ్మల్ని బ్రతికిస్తుందని తెలుసు. ఇప్పుడు డాక్టర్లంటేనే ఒకటి రెండు చెప్పి వినేవాళ్ళని కంగారు పెట్టేసి అనవసరంగా డాక్టర్ని ఎందుకండి నిందిస్తారు? ఆయన అన్ని నిజాలే చెప్పారు. నిజాన్ని దాచాలని చూస్తున్నది మీరు. మీ ఆరోగ్యం బాగోలేని సంగతి మీకు అమెరికాలోనే తెలుసు. మీరక్కడి నుంచి వచ్చాక మనం గుడి దగ్గర కలుసుకున్నాం. కనీసం దేవుడి సమక్షంలోనైనా ఈ లక్ష్మికి నిజం చెప్పాలని అనిపించలేదా మీకు? చెప్పండి మావయ్య, మేము ఉన్నామనుకున్నారా పోయామనుకున్నారా? బాబు దీపక్, లేకపోతే ఏమిటండి? జబ్బుతో మీరు బాధపడుతూ పైకి మాత్రం హుషారుగా కనిపిస్తే సరిపోతుందనుకున్నారా? ఎందుకని ఇన్నాళ్ళు ఈ నిజాన్ని నా నుంచి దాచారు? కొన్ని నిజాలు చాలా కటువుగా ఉంటాయి లక్ష్మి. మీకోసం ఎన్ని కఠోరమైన నిజాల్ని నేను భరించలేదు. భరించావు. నేనెక్కడో ఒక చోట సుఖంగా బతుకుతూనే ఉంటానన్న భరోసాతో భరించావు. కానీ ఇదలా కాదే. నేను అనేవాణ్ణి ఎప్పుడు రాలిపోతానో తెలియని పరిస్థితుల్లో బతుకుతున్నానని తెలిస్తే ఇక్కడ ఉన్న మీరు విని తట్టుకోలేరనిపించింది. చెబితే మీకు ఇబ్బంది కలిగించిన వాడిని అవుతానని చెప్పలేదు. మీరు ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు. పదండి, మన ఇంటికి వెళ్దాం. ఆ ఇంటికి నాకు చాలా దూరం ఉందని, ఏళ్లు గడుస్తున్నా ఆ దూరం అలానే ఉండిపోయిందని తెలుసు. ఈ విషయంలో నా నిర్ణయం ఇంతకు ముందోసారి దీపక్తో చెప్పాను. మీరిక్కడ ఒంటరిగా ఉండడం క్షేమం కాదు మావయ్య. అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ నేను ఒంటరినే బాబు. కాకపోతే నా చుట్టూ కొందరు నా వాళ్ళున్నారే, వాళ్లలో నేనెంతవరకు ఏ మేరకు బతుకున్నానో చూసుకుందామన్న చిన్న ఆశ నన్ను ఇంత దూరం నెట్టుకొచ్చింది. జాతస్య ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ. పుట్టినవాడు ఏదో ఒకనాడు చావక తప్పదు. కానీ పుట్టిన ప్రతి మనిషి తను నిండు నూరేళ్లు బతుకుతాననే అనుకుంటాడు. అలా బతకాలనే నన్ను చాలామంది ఆశీర్వదించారు. కానీ కాలం ఇచ్చిన తీర్పు మరొకలా ఉంది. త్వరలోనే నేను చనిపోతానని తెలుసు. పోయే ముందు మీ అందరితో కొన్ని ఆనందానుభూతులు పంచుకోవాలన్న ఆశతో వచ్చాను. కానీ నన్ను చూసి మీరిలా బాధపడుతున్నారంటే ఏ తృప్తి కోసం నేను ఇంత దూరం వచ్చానో అది నాకు దక్కకుండా పోతుంది. నాకు కావాల్సింది సానుభూతి కాదు, మీ మధ్య సుఖంగా గడిపానన్న మంచి అనుభూతి. అప్పుడప్పుడు పరామర్శించి ఆత్మీయతను కలబోస్తే సంతోషిస్తాను. సార్, తమరు స్నానం చేసే వేళయింది. దీపక్, అమ్మ కాస్తంత ధైర్యం చెప్పు. అమ్మ విషయంలో అలాంటి సాహసం చేయగలవారు ఈ ప్రపంచంలో మీరొక్కరే మావయ్య. బయలుదేరు బాబు.
కమేన్. గుడ్ మార్నింగ్ మేడం. రండి మిస్టర్ గిరి. మీకోసం కబురు పెడదాం అనుకుంటుండగా మీరే వచ్చారు. ఈ కంపెనీ షేర్ వాల్యూలో విపరీతమైన ఫ్లక్చుయేషన్స్ కనిపిస్తున్నాయి. దీని గురించి ఎక్స్పర్ట్స్ ఏమంటారో కనుక్కోండి. అలాగే మేడం. ఆ కంపెనీస్కి మన కంపెనీకి మధ్య కంపారిటివ్ స్టడీ కూడా కావాలి. ఈ కంపెనీతో కొలాబరేషన్ కానీ ప్లాన్ చేస్తున్నారా మేడం? అది మీకు అనవసరం అనుకుంటాను. సారీ మేడం. మీరొచ్చిన పనేమిటో చెప్పండి. నేను చెప్పబోయే విషయంలో ఏదైనా పొరపాటుగా అనిపిస్తే మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. అంటే తెలిసి తెలిసి మీరు పొరపాటు చేస్తుంటారా? లేదు మేడం. ఒకవేళ మానవ సహజమైన పొరపాటు కానీ ఏదైనా జరిగితే దాన్ని నేను పాఠంగా వల్లెవేసి మరోసారి జరగకుండా జాగ్రత్త పడతాను. మంచి అలవాటు. చెప్పండి. చాలా సున్నితమైన విషయం మేడం. చెప్పమంటున్నాను కదా, ఎందుకని అంతగా సందేహిస్తున్నారు? సెలవు కావాలా? నో మేడం. శాలరీ పెంచాలా? నో మేడం. మరి అది వినోద్ గారి విషయం. మీ వంటి సహృదయులతో మంచి మనిషితో వినోద్ బాబు గారికి మనస్పర్ధలు ఎందుకు వచ్చాయో తెలియదు, కానీ ఒక్క విషయం మాత్రం చెప్పదలుచుకున్నాను. వినోద్ బాబు గారు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు.